హలో అండి. నెక్స్ట్ వీక్ సింగపూర్‌లో చైనీస్ న్యూ ఇయర్ అని ఫెస్టివల్ వస్తుందనమాట. చైనీస్ న్యూ ఇయర్‌కి సింగపూర్ అంతా ఇలా డెకరేట్ చేస్తారు బాగా. ఇలా అన్ని రెడ్ కలర్ హ్యాంగింగ్స్ అన్నీ హ్యాంగ్ చేస్తారనమాట. ఇలా చేస్తే రెడ్ కలర్‌కి వాళ్ళేంటంటే బ్యాడ్ లక్ పోయి గుడ్ లక్ వస్తుందని చెప్పేసి అనుకుంటారనమాట. అందుకనే అందరూ ఇంట్లో అన్నీ తెచ్చుకొని డెకరేట్ చేసుకుంటారనమాట. ఇలా చూడండి రెడ్ వాల్ హ్యాంగింగ్స్ అన్నీ వేశారిక్కడ. ఇక్కడ చిన్న ప్లాంట్ ఉంది. ఇదేంటంటే ఆరెంజ్ ప్లాంట్ అనమాట. ఆరెంజెస్ ఉన్నాయి చూడండి. చిన్న చిన్న ఆరెంజెస్ ఉన్నాయి. ఇలా చిన్న చిన్న ఆరెంజెస్ ట్రీస్ అన్నీ పెడతా ఉంటారనమాట గుడ్ లక్ రావడానికి. ఇది హెల్త్‌కి మంచిదని వాళ్ళ నమ్మకం అనమాట. చూసారా ఇవన్నీ కూడా రెడ్ కలర్ హ్యాంగింగ్స్ అన్నీ ఇలా పెట్టారనమాట. ఇక్కడ బయట కూడా అన్నీ ఇంటికి కావాల్సిన డెకరేషన్స్ అన్నీ పెట్టారు ఇక్కడ. ఇవన్నీ తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళు చక్కగా డెకరేట్ చేసుకుంటారనమాట వాళ్ళ హౌసెస్. ఇది చాలా పెద్ద ఫెస్టివల్ అండి సింగపూర్‌లో చైనీస్ న్యూ ఇయర్ ఫెస్టివల్. టూ డేస్ హాలిడేస్ ఇస్తారు ఇక్కడ. సో ఇవి చూడండి ల్యాంటర్న్స్ ఉన్నాయి ఇక్కడ రెడ్ కలర్ అన్నీ రెడ్ కలర్‌లోనే ఉంటాయి అన్నమాట. రెడ్ కలర్ ల్యాంటర్న్స్, రెడ్ కలర్ హ్యాంగింగ్స్, డెకరేషన్స్ అన్నీ కూడా రెడ్ కలర్‌లోనే ఉంటాయి ఎక్కువగా చూస్తే. వీళ్ళు రెడ్ కలర్ గుడ్ లక్ తెస్తుందని నమ్ముతారన్నమాట. చూడండి అన్నీ రెడ్ కలర్‌లోనే ఉన్నాయి కదా! ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండి. మోర్ సచ్ వీడియోస్. నేను ఇంకా ముందు ముందు పోస్ట్ చేస్తూ ఉంటాను. సింగపూర్ గురించి చెప్తా ఉంటాను. ఇక్కడ మాల్ చూడండి. మాల్‌లో కూడా బాగా డెకరేట్ చేశారు. లైటింగ్స్ అన్నీ పెట్టి, ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి ఇక్కడ చాలా బాగా జరుపుకుంటారండి చైనీస్ ఈ న్యూ ఇయర్ వాళ్ళ న్యూ ఇయర్‌ని. ఓకే అండి. ఇదొక మాల్ అండి. మాల్ బయట కూడా ఇలాగే అన్నీ రెడ్ కలర్ హ్యాంగింగ్స్ హ్యాంగ్ చేశారు. ఓకే అండి. సీ యూ. బాయ్.